వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కూటమి నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయా, పైకి మాత్రమే అందరూ కలిసి ఉన్నట్టు నటిస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంక్రాంతి సందర్భంగా తన అత్తగారిళ్ళైన విజయవాడకు వచ్చారు. ఆ కొన్ని జిల్లాలలో ఆయన పర్యటించడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఏం మాట్లాడారంటే, కూటమి ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయి, ఆస్కార్ అవార్డు వచ్చే లెవెల్లో నాయకులు నటిస్తున్నారు, కూటమి ఎప్పుడైనా ఇడిపోతుంది, తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ను దూరం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది, బీజేపీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చేరబోతున్నారు, ఆయన అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది, ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుడు అద్దంకి దయాకర్. ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం దుమారమే రేపాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రత్యేక డిబేట్ కూడా ఏర్పాటు చేసింది. ఆ డిబేట్లో ఆ యాంకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఎక్కడికో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఆ నాయకునికి ఏం అవసరం వచ్చింది? అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా. ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు. ఏదో తెలిసిన విధంగా ఆయన ఏదో సైంటిస్ట్ లెవెల్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఆ యాంకర్ చెప్పిన ప్రకారం కూటమిలో విభేదాలు ఉన్నట్టు ఎలాంటి స్మెల్ మాకు రాలేదు అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ గారు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ప్రత్యేక డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే మీడియా డిబేట్లో కాంగ్రెస్ నాయకుడు దయాకర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా యాంకర్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, మీకేం అవసరము, ఇలాంటి పుల్లలు పెట్టడం అవసరమా అని దయాకర్ గారిని అడిగారు. అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూటమిలో విభేదాలు లేకపోతే ప్రభుత్వం వచ్చి 7 నెలలు మాత్రమే అవుతుంది. మరి ఇలాంటి సమయంలో లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, చంద్రబాబు గారు కేంద్ర మంత్రి కావాలంటూ ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఈ ప్రచారము పక్కన వాళ్ళు చేయలేదు, అదే కూటమిలో ఉన్న నాయకులు చేస్తున్నారు. ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుంటే అతి కొద్ది నెలల్లోనే ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తారని అద్దంకి దయాకర్ గారు ఆ యాంకర్ను కూడా ప్రశ్నించారు. ఆయన విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో పర్యటించాను. అక్కడ బరిలు ఏర్పాటు చేశారు సంక్రాంతి సందర్భంగా. ఆ సమయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎవరికి వారు పోటాపోటీగా ఏర్పాటు చేశారు, నాయకుల్లో లుకలుకలు ఉన్నాయి అని దయాకర్ గారు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఆ మీడియా ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకొని ప్రత్యేక డిబేట్ పెట్టడం కూడా ఇప్పుడు ఒక చర్చగా మారింది. మొత్తానికైతే కాంగ్రెస్ నాయకుడు దయాకర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా దుమారమే లేపాయి. నిజంగానే కూటమిలో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా, పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయాలని ఉందా, ఆయన్ను కూటమి నుంచి బయటికి తీసుకొచ్చి బీజేపీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ బలపడటానికి ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఆ నాయకుని చేసిన వ్యాఖ్యల వల్లనే ఈ అనుమానాలు వస్తున్నాయి. దయాకర్ గారు మరో విధంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు నా మాటలు మీరు నమ్మకపోవచ్చు, ఇంకా కొద్ది నెలలు గడిస్తే భేదాభిప్రాయాలు బయటపడతాయి, అప్పుడు అందరికీ తెలుస్తుంది, కూటమిలో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి కొద్ది రోజులుంటే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తీసుకురావడానికి ఎలాంటి ఎత్తులు వేస్తుంది అనేది తెలుస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం అయితే కూటమిలో నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా అనే సందేహం మాత్రం రాక తప్పదు. ఏది ఏమైనా మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.